సో ఇప్పుడు ఏదైతే మనకి ఈ ప్రాబ్లం ఇచ్చాడో ఈ ప్రాబ్లంకి నోడల్ టెక్నిక్ యూస్ చేసుకుని ఏ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది అనేది చూద్దాం. అంటే నోడల్ టెక్నిక్ అనేది ఎలా యూస్ చేస్తాం అంటే ఇక్కడ ఇచ్చిన మనకు ఈ సూపర్ నోడ్ కానీ సూపర్ మెష్ టెక్నిక్కి నోడల్ అనాలిసిస్ అనేది ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, ఇక్కడ వోల్టేజెస్ కావాలి. ఓకేనా, వోల్టేజెస్ కావాలి అంటే సో మనం తీసుకునే ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం ఏమనుకుంటామంటే వోల్టేజెస్ తీసుకుంటాం, సమ్ వోల్టేజెస్ తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏంటంటే ఇది V1 అనుకుందాం, ఇది V2 అనుకుందాం, ఇది V3 అనుకుందాం. ఓకేనా, అంటే ఒక్కొక్క నోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ నేను V1 V2 V3 ఇలా అనుకున్నాను. ఓకేనా, V1 V2 V3 అనేది ఇలా అనుకున్నాను. సో ఇప్పుడు ఈ నోడ్ వోల్టేజ్ అనేది ఎలా అప్లై చేస్తామంటే మనము సో బేస్డ్ అపాన్ కరెంట్ డైరెక్షన్ బట్టి. సో ఇప్పుడు ఈ షార్ట్ కట్ పక్కన పెట్టండి. సో షార్ట్ కట్ అనేది పక్కన పెట్టండి అంటే కంప్లీట్గా మర్చిపోండి దాన్ని. ఇప్పుడు మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాము, ఈ నోడ్స్ దగ్గర వోల్టేజెస్ తీసుకున్నాం, V1 V2 V3 అనేది తీసుకున్నాం. ఇప్పుడు నాకేంటంటే ఈ లూప్లో కరెంట్ ఇలా పాస్ అవుతుంది అనుకున్నాం, ఈ లూప్లో ఇలా కరెంట్ పాస్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడ I అనుకున్నాం కదా, దీన్నేమో I1 అనుకున్నాం, దీన్నేమో I2 అనుకుందాం, అదేవిధంగా దీన్నేమో I3 అనుకుందాం. ఓకేనా, సో ఇలా తీసుకుంటాం. సో జస్ట్ నేనేమనుకున్నా I1 I2 I3 అనుకున్నాను. సో రిమైనింగ్ బ్రాంచ్లో ఆల్రెడీ కరెంట్స్ ఇచ్చేసినాడు వాడు. 3 ఆంపియర్స్ కరెంట్ ఏమో 3 ohmsలో, V2 నుంచి V3 వరకు అంటే 4 ఆంపియర్స్ అని ఇచ్చేసాడు. సో కాబట్టి ఇలా నేను అనుకున్నా ఇనిషియల్గా. సో ఇప్పుడు నాకేమవుతుందంటే నాకు సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే నోడ్ 1 దగ్గర KCL అనేది అప్లై చేస్తాం. సో అప్లై నోడల్ అనాలిసిస్. సో నోడల్ అనాలిసిస్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే నాకు సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఇది V ఉంది కదా, సో V1 మైనస్ 15/1 అంటే ఇది వోల్టేజ్ V1, ఇది ప్లస్ కనెక్ట్ అయింది కాబట్టి 15 voltsకి, కాబట్టి V1 మైనస్ 15/1 అవుతుంది. అక్కడ ఉన్న రెసిస్టర్ వాల్యూ 1 కాబట్టి. ఓకే, సో కాబట్టి V1 మైనస్ 15/1. నెక్స్ట్ ఇది కరెంట్. ఓకేనా, సో ఈ కరెంటు ఇక్కడ నుంచి ఇట్లా ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం, ఎందుకంటే ఈ డైరెక్షన్ ఇలా తీసుకుందాం ఇక్కడ. సో అన్నీ లీవ్ అవుతున్నాయి అనుకుందాం ఈ నోడ్ నుంచి. సో అదేవిధంగా ఇక్కడ I1 కరెంటే లీవ్ అవుతుంది, I2 కరెంటు లీవ్ అవుతుంది. ఎక్కడి నుంచి, V1 నోడ్ నుంచి. సో కాబట్టి ఇప్పుడు నాకు ఏమైంది, ఫస్ట్ కరెంట్ I తీసేసుకున్నాం, నెక్స్ట్ I1 నెక్స్ట్ I2. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ నోడల్ అనాలిసిస్లో ఏంటంటే కరెంట్ I ప్లస్ I1 ప్లస్ I2 ఈక్వల్ టు 0 అన్నమాట. ఈ పర్టికులర్ నోడ్ ఏదైతే ఉందో V1 ఉందో అక్కడి నుంచి కరెంట్ I ప్లస్ I1 ప్లస్ I2 ఈక్వల్ టు 0. సో అన్ని లీవ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు నా కరెంట్ I అంటే ఏంటంటే V1 మైనస్ 15/1 అంటే అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమొస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు రెసిస్టర్ అన్నమాట. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V1 అంటే నోడ్ దగ్గర 1 దగ్గర తీసుకున్న వోల్టేజ్ V1, అక్కడ ఉన్న వోల్టేజ్ 15 volts కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ ఓవర్ రెసిస్టర్. నెక్స్ట్ అదేవిధంగా 2 ohms దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ నాకేమొస్తుంది కరెంట్ I1 అంటే సో ప్లస్ V1 మైనస్ V2/2. నెక్స్ట్ ప్లస్ ఇదేంటిది I1 కరెంట్. I1 కరెంట్ అంటే ఏంటి, V1 మైనస్ V2/2. నెక్స్ట్ అదేవిధంగా V1 మైనస్ V3/1. సో ఇప్పుడు నాకు I2 కరెంట్ అంటే ఏమొస్తుందంటే V1 మైనస్ V3/1 ఈక్వల్ టు 0. సో ఇది నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇది సో V1 మైనస్ 15 ప్లస్ V1 మైనస్ V2/2 ప్లస్ V1 మైనస్ V3 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఇది ఏమొస్తుంది 2V1 మైనస్ V3 ప్లస్ V1 మైనస్ V2 ఓవర్ 2 ఈక్వల్ 15 వస్తుంది. సో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసుకుని ఎల్సిఎం తీసుకున్నట్లయితే సో 4V1 మైనస్ 2V3 ప్లస్ V1 మైనస్ V2 ఈక్వల్ టు 30. సో ఇప్పుడు 4V1 ఒక V1 ఎంత అవుతుందంటే 5V1 అవుతుంది, మైనస్ V2 మైనస్ 2V3 ఈక్వల్ టు 30. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇక్కడ V2 అంటే నాకు ఇక్కడ ఏమున్నాయండి, ఇక్కడ ఈ పర్టికులర్ నోడ్ V2 ఉంది కదా, నోడ్ V2 దగ్గర సో అక్కడ మళ్ళీ అగైన్ ఏం చేస్తాం అంటే మనం KCL అనేది అప్లై చేసుకుంటాం. అంటే అక్కడికి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి ఏ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి అనేది తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ నాకు పర్టికులర్ నోడ్ V2 దగ్గరకు వచ్చేసరికి
సో ఎట్ నోడ్ 2 దగ్గర, నోడ్ 2 దగ్గరకు వచ్చేసరికి ఏ కరెంట్ ఎంటర్ అవుతుంది, I1 కరెంట్ ఎంటర్ అవుతుంది, 3 ఆంపియర్స్ కరెంట్ ఎంటర్ అవుతుంది, 4 ఆంపియర్స్ అని లీవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకేమొస్తుంది అంటే I1 + 3 = 4 అవుతుంది. సో I1 అనేది ఎంటర్ అవుతుంది, 3 ఆంపియర్స్ ఎంటర్ అవుతుంది, 4 అనేది లీవ్ అవుతుంది. కాబట్టి I1 + 3 = 4 అయింది. ఇక్కడ I1 అంటే ఏంటి అంటే V1 - V2 బై, ఇక్కడ రెసిస్టర్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి బై 2 = 4 - 3. అండ్ ఇది ఎంత అవుతుంది నాకు, V1 - V2 = 2 అవుతుంది. ఓకేనా. సో V1 - V2 = 2, ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. ఇది నోడ్ 2 దగ్గర ఉండే, నోడ్ 2 దగ్గర మనం KCL అప్లై చేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఈక్వేషన్ అనేది ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే నోడ్ 3 దగ్గర ఏం చేస్తాం, అదే KCL అనేది అప్లై చేసుకుంటాం. సో కాబట్టి ఎట్ నోడ్ 3, ఇప్పుడు నోడ్ 3 దగ్గరికి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి, I2 కరెంట్ ఎంటర్ అవుతుంది, 4 ఆంపియర్స్ కరెంట్ ఎంటర్ అవుతుంది, I3 కరెంట్ అనేది లీవ్ అవుతుంది. సో కాబట్టి I2 + 4 = I3. సో I2 + 4 = I3. మరి ఇక్కడ నాకు I2 కరెంట్ అంటే మీనింగ్ ఏంది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, V1 స్టార్ట్ అయింది కాబట్టి V1 - V3 / 1. సో కాబట్టి ఇక్కడ I2 అంటే ఏంటంటే V1 - V3 / 1 + 4 = ఇక్కడ I3 కరెంట్ ఏంటంటే ఇది V3 వోల్టేజ్, ఇక్కడ ఏం లేదు అంటే ఇది జీరో పొటెన్షియల్ అన్నమాట. ఇది ఏముంటుంది, జీరో వోల్టేజ్ అనేది ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ కాబట్టి. సో కాబట్టి V3 - 0/1. సో కాబట్టి V3 - 0/1. సో దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో V1 - V3 + 4 = V3. సో ఇప్పుడు దీని నుంచి V1 - 2V3 = -4 అవుతుంది. సో V1 - 2V3 = -4 అవుతుంది. ఇదేంటిది, థర్డ్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇప్పుడు నాకు ఏవైతే ఫస్ట్ ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషను ఈ 3 వచ్చాయో, సో దాన్ని బట్టి నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకు కావాల్సినటువన్నీ వస్తాయి. అంటే ఏవి, మనకు కావాల్సిన V1 వోల్టేజ్ వస్తుంది, V2 వోల్టేజ్ వస్తుంది, V3 వోల్టేజ్ వస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో V1 యొక్క కోఎఫిషియంట్ 5, V2 యొక్క కోఎఫిషియంట్ -1, V3 కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ టర్మ్ 30. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్లో V1 కోఎఫిషియంట్ 1, V2 కోఎఫిషియంట్ -1, V3 కోఎఫిషియంట్ 0, కాన్స్టెంట్ టర్మ్ 2. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్లో V1 కోఎఫిషియంట్ 1, V2 కోఎఫిషియంట్ 0, V3 కోఎఫిషియంట్ -2, అదేవిధంగా కాన్స్టెంట్ టర్మ్ -4. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే వాల్యూస్, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు వచ్చేసరికి V1, సో వోల్టేజ్ V1 = ఎంత అంటే 32/3. అదేవిధంగా వోల్టేజ్ V2 వచ్చేసరికి ఎంత వస్తుందంటే నాకు 26/3. అదేవిధంగా వోల్టేజ్ V3 వచ్చేసరికి ఎంత వస్తుందంటే నాకు 22/3. సో ఇవి మనకు వచ్చిన వోల్టేజెస్. సో 32/3, 26/3, 22/3. ఓకేనా. ఇవి మనకు వచ్చిన వోల్టేజెస్. అయితే కానీ వాళ్ళు మనం కనుక్కోమన్నది ఏంటి ఇక్కడ, సో ఇక్కడ నాకు ఈ 15 వోల్ట్స్ ఏదైతే ఉందో అందులో కరెంట్ అనేది కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నాకు ఈ యొక్క కరెంట్ అనేది మనం ఇక్కడ ఈ డైరెక్షన్ తీసుకున్నాం, సో డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం కదా. సో అప్పుడు నాకు కరెంట్ I = ఏమవుతుందంటే ఇందులో, సో 15 వోల్ట్స్లో పాస్ అయ్యే కరెంట్ ఏదైతే ఉందో ఆ I వాల్యూ కనుక్కోవడానికంటే ఇదేమవుతుందంటే ఇక్కడ నాకు V1 - 15 బై రెసిస్టర్ వాల్యూ = ఎంత అవుతుంది, నాకు కరెంట్ I అవుతుంది. అయితే ఇక్కడ V1 వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు 32/3 వచ్చింది, -15 డివైడెడ్ బై రెసిస్టర్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ నాకు 1 అన్నమాట. సో దాని వాల్యూ 1 = I అయింది. అంటే ఇక్కడ నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ నాకు, సో ఏదైతే 32/3 -15 ఉందో, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు కరెంట్ I ఏమవుతుందంటే ఇక్కడ నాకు -13/3 ఆంపియర్స్ వస్తుంది, -13/3 ఆంపియర్స్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా నేను కరెంట్ డైరెక్షన్ తీసుకుంది ఏంటి, ఈ డైరెక్షన్ తీసుకున్నా కాబట్టి I వాల్యూ ఎంత వచ్చింది నాకు -13/3 వచ్చింది.
అంటే దాని మీనింగ్ ఏంటి, కరెంట్ అనేది నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం తీసుకోవాల్సిన డైరెక్షన్ ఎలా తీసుకోవాలంటే ఈ డైరెక్షన్ తీసుకోవాలి. ఓకేనా, ఈ డైరెక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ నాకు ఈ డైరెక్షన్ తీసుకున్నప్పుడు కరెంట్ వచ్చేసరికి 13/3 అవుతుంది, పవర్ ఏమో 15 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నాకేం రాసుకోవచ్చు అంటే మనము, సో పవర్ డెలివర్డ్ బై ద వోల్టేజ్ సోర్స్, పవర్ డెలివర్డ్ బై ది వోల్టేజ్ సోర్స్. సో పవర్ డెలివర్డ్ బై ద వోల్టేజ్ సోర్స్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనము, సో పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి వోల్టేజ్ ఏమో 15, సో కరెంట్ ఏమో 13/3, సో 3 1 జర్ 3 5 జర్, సో 13 5 జర్ 65 వాట్స్ అన్నమాట. ఓకేనా, ఇదే పవర్ డెలివర్డ్ బై ద వోల్టేజ్ సోర్స్. సో ఎంత వచ్చిందంటే నాకు 65 వాట్స్ అనేది వచ్చింది. సో ఇది మనం యూస్ చేసిన నోడల్ టెక్నిక్ యూస్ చేసినప్పుడు నాకు వచ్చే రిజల్టెంట్ పవర్ ఈక్వేషన్ అనేది ఇది, పవర్ వాల్యూ ఇది. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా?